నమస్తే. ఈరోజు బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ బడ్జెట్లో మన జనాభా 56% అని ప్రభుత్వం చేసిన బీసీ లెక్కల ప్రకారం మనకు వచ్చిన బడ్జెట్, ప్రకటించిన బడ్జెట్ 12,000 కోట్లు. అంటే రాష్ట్ర బడ్జెట్ 3,24,00,000 కోట్లు అయితే అందులో రావాల్సింది దాదాపు మనకు 1,70,000 కోట్లు రావాలి. కానీ మనకు వచ్చింది ఎంత అంటే జస్ట్ 12,000 కోట్లు. 12,000 కోట్ల ఇట్లా మనకు ఖర్చు పెట్టేది మహా అంటే ఒక 2,000 కోట్లు గిట్లా ఉండదు. ఎందుకు అంటే ఇవి ఆఫీసుల ఖర్చులు, వాళ్ళకు లబ్ధి చేకూరే వాటిలోనే ఖర్చు పెడతారు తప్ప నిజంగా బీసీల నుంచి ఎవరైనా ఆర్థికంగా రకరకాల ఉద్యోగాలలో కానీ, నిరుద్యోగులుగా కానీ, స్కాలర్షిప్ల కోసం కానీ, సప్లాన్ కోసం కానీ ఖర్చు పెట్టరు. దానికి కారణం ఏంటంటే బీసీలలో ఉన్న జనాభాలో ఏ ఒక్కలో ఇద్దరు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు వాళ్ళు రేపు రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి కావాల్సిన బలం వస్తుంది. కాబట్టి అలాంటి బలం రాకుండా చేయాలంటే తొక్కి పెట్టడం వల్లనే మనం వీళ్ళని బానిసలుగా చేసుకొని పరిపాలన చేయొచ్చు అనే యొక్క దురహంకారంతో, వాళ్ళ యొక్క దురాశతోటి జరుగుతున్న ఈ యొక్క ప్రయత్నాలని మనం వచ్చే ఎలక్షన్లో వాటికి ప్రతిచర్య చూపెడదామని, సమాధానం ఇవ్వడానికి మన పిఆర్పి లాంటి పార్టీలతో కలయికతోటి బీసీ బహుజన పార్టీలన్నీ కలిసి ఏకంగా 2028లో వీళ్లకు దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వబోతుందని, తెలంగాణ వచ్చినాక 2014 నుంచి ఎవరైతే దాచిపెట్టుకున్నారో వాళ్ళందరి భూములు కానీ, ఆస్తులు కానీ మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి, కౌంటింగ్ చేసి వాళ్ళందరి భూములు మళ్ళా తెలంగాణ గవర్నమెంట్కు జాతీయం చేసి, భూమి లేని నిరుపేదకు ప్రతి ఒక్క వ్యక్తికి సరి సమానంగా భూమి పంచడానికి కావాల్సిన రాజ్యాంగ సవరణ చేసి వీలుంటే తెలంగాణలో ఆ విధమైన పరిపాలన చేయడానికి బీసీ ప్రభుత్వం, బీసీ ముఖ్యమంత్రి వచ్చే ప్రభుత్వం ద్వారా జరుగుతుందని ఈ